ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. ఇవాళ ఈ 11th and 12th ప్రకటన చేసిన బంద్ వ్యవహారం ఎస్పెషల్లీ మన్యం జిల్లాలో ఏఎస్ఆర్, పార్వతీపురం అండ్ అదర్ ఐటీడీఏ ప్రాంతంలో ఉంటున్న చోట్ల ఈ 170 యాక్ట్ గురించిన వివాదంలో చేసిన ఈ బంద్ కార్యక్రమం గురించి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ఈ 170 యాక్ట్ని పరిరక్షిస్తాము, దాన్ని తొలగించి ఆ సవరణ చేసిన ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు అండ్ అదర్ యూనియన్స్ అందరితో కూడా ఇవాళ ఈవినింగ్ మీటింగ్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఉద్దేశంని వాళ్ళకి కూడా డైరెక్ట్గా కన్వే చేయడం జరిగింది. దాని తర్వాత దాదాపుగా 20-24 డిఫరెంట్ సంఘాలు అందరూ కూడా వాళ్ళు ఒప్పుకొని ఈ బంద్ని అంటే రేపు కొనసాగించిన బంద్ని విత్డ్రా చేసుకుంటాము అని వాళ్ళు కూడా హామీ ఇచ్చి చెప్పి వెళ్ళడం జరిగింది. మిగిలిన సంఘాలు అందరితో కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. బట్ బాటమ్ లైన్ ఏమంటే ఈ మన్యంలో ఉంటున్న గిరిజన సిటిజన్స్ అందరికీ కూడా ఈ 170 యాక్ట్ గురించిన అపోహనాలు ఏమీ అక్కర్లేదు. ప్రభుత్వం అది అమలు చేయడంలో ఎట్లాంటి డీవియేషన్స్ లేకుండా గట్టిగా అది అమల్లో పెడతామని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చినది దీని ద్వారా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది.